ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ స్కిల్ అప్ ఛానల్. ప్రీవియస్గా మనము గిట్ ట్యుటోరియల్ని కంప్లీట్ చేసాము. ఎవరైనా వీడియోస్ చూడకపోతే గిట్ వీడియోస్ చూడండి, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. గిట్ అనేది డెవలపర్స్కైనా డెవలప్స్ ఇంజనీర్స్కైనా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఐ హోప్ మీరందరూ గిట్ వీడియోస్ చూసి నేర్చుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో డోకర్ కోసం చూద్దాం. అసలు డోకర్ అంటే ఏంటి, డోకర్ వల్ల ఉపయోగాలు ఏంటి, అట్ ది సేమ్ టైం మనము డోకర్ ఆర్కిటెక్చర్ని కూడా చూద్దాము. సో ప్రీవియస్ డేస్లో ఏంటంటే డోకర్ రాకముందు డెవలపర్స్ అనేవాళ్ళు అప్లికేషన్ని డెవలప్ చేసి ఇచ్చేటప్పుడు అవి మనం హోస్ట్ చేస్తాము. హోస్ట్ చేసేటప్పుడు సర్వర్స్ అనేవి మిస్ మ్యాచ్ అయ్యేవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు డెవలపర్ ఏ ఒక ఫీచర్‌ని డెవలప్ చేశాడు. సేమ్ అప్లికేషన్‌ని అది వేరే డెవలపర్ బికి ఇచ్చినప్పుడు డెవలపర్ బి సిస్టమ్‌లో అప్లికేషన్ అనేది రన్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే డెవలపరు వెర్షన్ 18 వాడుతున్నారు. వేరే డెవలపరు వెర్షన్ 20 ఆర్ 16 హైయర్ అయినా వాడొచ్చు, లోవర్ అయినా వాడొచ్చు. అందరూ ఒకటే వెర్షన్ మెయింటైన్ చేయాలని ఏం లేదు కదా! సో, ఇక్కడ వెర్షన్ మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల ఏంటంటే, డెవలపర్ ఏ మిషన్‌లో వర్క్ చేసే అప్లికేషన్ డెవలపర్ బి మిషన్‌లో వర్క్ చేసేది కాదు. ఇలా ఏంటంటే, ఒక సర్వర్‌లో వర్క్ చేసే అప్లికేషన్ వేరే సర్వర్స్‌లో వర్క్ అవ్వదు, డిపెండెన్సీ ఇష్యూస్ వల్ల. ఆ టైంలో ఏంటంటే చాలా ఆహ్, డెవలపర్స్ మధ్య కొంచెం మిస్‌కమ్యూనికేషన్, సరిగ్గా నా సిస్టమ్‌లో వర్క్ అవుతుంది కదా! మరి మీ సిస్టమ్‌లో ఎందుకు వర్క్ అవ్వట్లేదు, అట్లా అని వచ్చేది. సో, ఈ ఇష్యూని మనకి సాల్వ్ చేస్తూ మనకొచ్చిన ఫీచరే డోకర్. యాక్చువల్లీ ఇక్కడ డోకర్ వల్ల యూజ్ ఏంటంటే, ఇది ఒక అప్లికేషన్‌ని బిల్డ్ చేసి అన్ని అప్లికేషన్‌ని కోడు, ప్యాకేజెస్ అన్నిటిని ఒక సింగిల్ ఇమేజ్ కింద, చాలా లైట్ వెయిట్ ఇమేజ్ కింద క్రియేట్ చేసి, ఆ ఇమేజ్ మనం ఏ సర్వర్‌లోనైనా కాన్సిస్టెన్సీగా వాడొచ్చు. దానికేంటంటే డిపెండెన్సీస్‌తో సంబంధం లేదు. ఆ ఇష్యూని సాల్వ్ చేయడానికి తీసుకొచ్చిన అప్లికేషనే మనకి డోకర్ అప్లికేషన్. సో, ఇక్కడ డోకర్ డెఫినిషన్ ఒకసారి చూడండి. డోకర్ ఈజ్ అన్ ఓఎస్ లెవెల్ virtualization or containerization platform which allows application to share the host kernel instead of running a separate guest OS like in traditional virtualization. This design makes Docker containers lightweight, fast, portable, while keeping them isolated from another. యాక్చువల్లీ చెప్పాను కదా! యాక్చువల్లీ మనం ఒక సిస్టమ్‌లో రన్ చేసేటేంటంటే, ఒక అప్లికేషన్ రన్ చేసినప్పుడు అదేంటంటే కంప్లీట్‌గా ఒక ఓఎస్ రిసోర్సెస్ అన్నీ షేర్ చేసుకుంటూ ఒక అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. అప్పుడేంటంటే అప్లికేషన్ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం కూడా పడుతుంది. సో, మనం డోకర్‌లో ఒక ఇమేజ్‌ని పెట్టి అప్లికేషన్ రన్ కంప్లీట్‌గా దానికొక ఐసోలేటెడ్ స్ట్రక్చర్ అని వస్తుంది. అంటే దాని ఐసోలేటెడ్ ఇమేజ్‌తోనే అది కంటైనర్ అనేది మనకి రన్ చేస్తూ ఉంటుంది. సో, ఈ విధంగా అప్పుడేంటి, డోకర్ అప్లికేషన్‌లో మనం రన్ చేసిన అప్లికేషన్ చాలా తొందరగా కూడా స్టార్ట్ అవుతుంది. నార్మల్ డైరెక్ట్ సర్వర్‌లో రన్ చేసే అప్లికేషన్ త్వరగా స్టార్ట్ అవ్వదు. బట్ ఇమేజ్‌లో ఉండేదానికి కంటైనర్‌లో రన్ చేస్తాం. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అనేది మనకి కంటైనర్ స్టార్ట్ అవుతుంది. అలానే ప్రతి కంటైనర్ ఒక ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్‌ని మెయింటైన్ చేస్తుంది. సో, మనము డోకర్‌లో రన్ చేసే ఏ అప్లికేషన్ అయినా కంటైనర్‌లో రన్ చేస్తాము. హ్మ్. ఇది చూడండి. ఎవరైతే గో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెపరేట్ విండోస్, మ్యాక్, ఓఎస్, లైనక్స్. Docker engine runs natively on Linux, solves the works on any mission problem by ensuring code runs identically across environments. Unlike VMware, Docker operates at the OS level. సో, మనం డిస్కషన్ చేసిన పాయింట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డోకర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటో చూద్దాం. డోకర్ ఆర్కిటెక్చర్ అంటే డోకర్ follows a client server architecture. The Docker client communicates with background process
the Docker daemon, which does the heavy lifting of building, running, and managing your containers. This communication happens over a REST API, typically via Unix sockets on Linux or network interface for remote management. Actually, డోకర్ అనేది ఒక క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. ఈ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే, ఇప్పుడు క్లయింట్ అనే డోకర్ క్లయింట్ రిమైనింగ్ సర్వర్స్‌తోని కమ్యూనికేట్ అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ మనకి 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి డోకర్ క్లయింట్, డోకర్ డీమన్ ఆర్ డోకర్ హోస్ట్ అండ్ థర్డ్ వన్ ఈస్ డోకర్ రిజిస్టరీ. ఇప్పుడు డోకర్ క్లయింట్ అనేది సర్వరు వెళ్ళి మనకి డోకర్ డీమన్ అనే కాంపోనెంట్‌తోని వర్క్ అవుతుంది. మళ్ళీ ఈ డోకర్ డీమన్ అనే రిక్వెస్ట్ డోకర్ క్లయింట్‌కి పాస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు డోకర్ క్లయింట్ ఎళ్లి మనం ఇప్పుడు డోకర్ బిల్డ్ ఇమేజ్ అని ఇస్తాము. అది డోకర్ క్లయింట్ ఈ ఇన్‌స్ట్రక్షన్స్ డోకర్ డీమన్‌కి పంపిస్తుంది. ఇలా మనకి ఒక రెస్ట్ ఏపీఐ. మనం ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్ ఇది రెస్ట్ ఏపీఐ కింద కన్వర్ట్ చేస్తుంది. వస్తుంది. ఇలా ఇమేజ్ బిల్డ్ చేయమని ఒక రిక్వెస్ట్ మనకొచ్చిందని డోకర్ క్లయింట్ ఎళ్లి డోకర్ డీమన్‌తో చెప్తుంది. డోకర్ డీమన్ ఏం చేస్తుందంటే, ఓకే. ఇమేజ్ బిల్డ్ చేస్తుంది. మళ్ళీ మనము ఇమేజ్ బిల్డ్ చేసాక కంటైనర్‌ని క్రియేట్ చేస్తాం. ఈ కంటైనర్ క్రియేట్ చేయమని ఇచ్చిన కమాండ్ మళ్ళీ డోకర్ డీమన్‌తో డోకర్ క్లయింట్ అనేది చెప్తుంది. అప్పుడు డోకర్ క్లయింట్ మళ్ళీ ఏం చేస్తుంది? ఇమేజ్ ఉందా లేదా? ఓకే. ఇమేజ్ ఉంది. సో దట్ ఇది కంటైనర్‌ని క్రియేట్ చేస్తుంది. ఒకవేళ ఇమేజ్ లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ మనకి క్రియేట్ చేయమని చెప్తుంది. ఓకే. ఇలా డోకర్ డీమన్, డోకర్ క్లయింట్ అనేవి కమ్యూనికేట్ అవుతాయి. అండ్ థర్డ్ కాంపోనెంట్ ఏంటంటే డోకర్ రిజిస్టరీ. డోకర్ రిజిస్టరీ ఏంటంటే ఇట్ ఈస్ ఎంత టాపిక్ లైక్ డోకర్ హబ్ లాగా మనం క్రియేట్ చేసిన ఇమేజెస్‌ని మనము ఏమైనా స్టోర్ చేయాలనుకుంటే అలా డోకర్ రిజిస్టరీలోని మనము స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ మీరు కాంపోనెంట్స్ చూడండి. డోకర్ క్లయింట్, డోకర్ హోస్ట్, డోకర్ రిజిస్టరీ. సో, ఈ క్లయింట్ ఎళ్లి డోకర్ హోస్ట్‌తో మాట్లాడుతుంది. ఈ డోకర్ హోస్టు మళ్ళీ మనకి ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ చేసి ఇమేజెస్ అవి ఉన్నాయా లేదా పుల్ చేసుకొని, మళ్ళీ తిరిగి రెస్పాన్స్ అనేది డోకర్ క్లయింట్‌కనేది ఇది పంపిస్తుంది. సో, ఇక్కడ మీరు ఒక్కసారి ఈ ఇమేజ్ చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. చూడండి. మనం ఒక బిల్డ్ చేయమన్నాం. ఒక ఇమేజ్‌ని బిల్డ్ చేయమన్నాం. పుల్ చేసుకోమంటున్నాం. రన్ చేసుకోమంటున్నాం. ఈ ఓవరాల్ ఈ రిక్వెస్ట్‌లన్నీ మనం చేసే ఈ కమాండ్స్ అన్నీ అదొక రెస్ట్ ఏపీఐలా కన్వర్ట్ చేసుకొని డాకర్ డీమన్‌కి పంపిస్తుంది. ఈ డోకర్ డీమన్ ఏం చేస్తుంది? ఇమేజ్ ఉందా లేదా? ఓకే. ఇమేజ్ ఉంది. ఇమేజ్ ఉంటే కంటైనర్ క్రియేట్ చేస్తుంది. ఇమేజ్ లేకపోతే మనం ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్ బట్టి ఇమేజ్‌ని క్రియేట్ చేసి కంటైనర్‌ని క్రియేట్ చేస్తుంది. సో, ఈ ఇమేజ్ కంటైనర్స్ మనకి క్రియేట్ అవుతాయి. ఈ కంటైనర్స్‌లోనే మన అప్లికేషన్ అనేది మనం రన్ చేస్తాం. సో, ఈ రిజిస్టరీ ఏంటంటే, ఈ రిజిస్టరీలో మనము డోకర్ ఇమేజ్‌ని రిజిస్టర్‌లో ఉంచుతాం. స్టోర్ చేసుకుంటాం. మనం డోకర్ రిజిస్టర్‌లో స్టోర్ చేసేది ఓన్లీ డోకర్ ఇమేజే. ఈ డోకర్ ఇమేజ్ అనే దాంట్లో మన కంప్లీట్ కోడు, లైబ్రరీస్, ప్యాకేజెస్ అన్నీ స్టోర్ అవుతాయి. సో, ఇమేజ్‌లో మనం స్టోర్ చేసే అప్లికేషన్ ఇక్కడ కంటైనర్‌లో మనకి రన్ అవుతుంది. ఈ Docker daemon. The Docker daemon is a persistent background process that acts as brain of your Docker installation. It runs on Docker host. It listens for API request from the Docker client. చెప్పాను కదా! అంటే అది డోకర్ క్లయింట్ నుండి రిక్వెస్ట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. అది ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తుంది? ఒక ఏపీఐ రిక్వెస్ట్ ఫార్మాట్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. మనం డోకర్ పుల్ ఇంజినెక్స్ అన్నప్పుడు దాన్ని ఒక ఏపీఐ కింద డోకర్ క్లయింట్ అనేది డోకర్ డీమన్‌కి ఆర్ డోకర్ హోస్ట్‌కి ఇన్‌స్ట్రక్షన్ ఇస్తుంది. అది అప్పుడు వర్క్ చేస్తుంది.
సో, ఈ విధంగా డోకర్ డీమన్ అనేది మనకి ఇట్ కెన్ కమ్యూనికేట్ విత్ అదర్ డీమన్స్ టు మేనేజ్ డోకర్ సర్వీసెస్ ఇన్ ఏ మల్టీ హోస్ట్ ఎన్విరాన్మెంట్. లైక్ ఏ డోకర్ స్వార్మ్ క్లస్టర్. యాక్చువల్లీ డోకర్ స్వార్మ్ అనే ఇంకొక టూల్ మనకుంది. బట్ మనం ఆ టూల్‌ని నేర్చుకోక్కర్లేదు. ఎందుకు అంటే డోకర్ స్వార్మ్‌ని మనకి రీప్లేస్ చేస్తూ క్యూబర్నెటిస్ వచ్చింది. సో, డోకర్ స్వార్మ్ మనం యూజ్ చేయకుండా క్యూబర్నెటిస్ అనేది యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రీవియస్ డేస్‌లోని మనకి క్యూబర్నెటిస్ వచ్చాక డోకర్ స్వార్మ్ అనే టూల్ వచ్చింది. అంటే క్యూబర్నెటిసు జనాలు ఈ మనుషులందరూ ఆల్రెడీ క్యూబర్నెటిస్‌కి అలవాటు పడిపోయారు. అండ్ క్యూబర్నెటిస్ అనేది మనకి చాలా మంచి మంచి ఫీచర్స్ ఇస్తుంది. లైక్ ఆటో హీలింగ్, ఆటో స్కేల్. క్యూబర్నెటిస్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో, క్యూబర్నెటిస్‌ని యూజ్ చేస్తున్నప్పుడు డోకర్ స్వార్మ్‌ని వాళ్ళు రిలీజ్ చేశారు. సో, డోకర్ స్వార్మ్ నో మోర్ యూజ్. నో నీడ్ టు లెర్న్ దిస్ టెక్నాలజీ. నెక్స్ట్ మనకొచ్చే కాన్సెప్ట్ డోకర్ క్లయింట్. సేమ్ మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసాం. డోకర్ క్లయింట్ మనకి ఎలా యూజ్ అవుతుందని. డోకర్ క్లయింట్ ఈజ్ ఏ ప్రైమరీ ఇంటర్ఫేస్ త్రూ విచ్ యూజర్స్ ఇంటరాక్ట్ విత్ డోకర్. దిస్ ఈజ్ మోస్ట్ కామన్లీ ద కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఇట్ ట్రాన్స్లేట్స్ యూజర్ కమాండ్స్ లైక్ docker ps into REST API request. These requests are sent to Docker daemon for processing. A single client can communicate with multiple daemons. ఓకేనా? అంటే ఇక్కడ మనం ఏ కమాండ్ ఇచ్చినా దాన్ని జస్ట్ రెస్ట్ ఏపీఐ కింద కన్వర్ట్ చేసి డోకర్ డీమన్‌కి సెండ్ చేస్తుంది. అంటే ఒక సీఎల్ఐ లాగా మనం ఇచ్చే కమాండ్స్‌ని ఇది ప్రాసెస్ చేసి డోకర్ డీమన్‌కనేది ఇస్తుంది. సో, కామన్ కమాండ్స్ కొన్ని కమాండ్స్ వన్ ఈజ్ డోకర్ బుల్ ఒక ఇమేజ్‌ని బిల్డ్ చేయడానికి ఇమేజ్‌ని పుల్ చేసుకోవడానికి, రన్ చేసుకోవడానికి ఇవన్నీ మనం ఈ కమాండ్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. అంటే ఇమేజెస్ ఎలా పుల్ చేసుకోవాలి, అసలు డోకర్‌ని మనము ఫైల్స్ ఎలా రాయాలి, ఇవన్నీ మనం చూద్దాం. Next, the Docker host is the physical or virtual machine that provides the complete environment executing and running containers it comprises. ఆపరేటింగ్ సిస్టమ్, డీమన్ హోస్ట్‌లోనే కదా మనకి ఇక్కడ మీరు ఇమేజ్ చూసారు కదా! హోస్ట్‌లోనే డీమన్ వస్తది. డోకర్ హోస్ట్‌లోనే డీమన్ అనేది ఉంటుంది. ఈ డీమన్‌లో మనకి ఏముంటాయి కంటైనర్స్, ఇమేజెస్ అనేవి ఈ డీమన్‌లో మనకి ఉంటాయి. సో, కంటైనర్స్ ఇమేజెస్ హావ్ బీన్ పుల్డ్ ఆర్ పుల్డ్. ఏవైతే ఇమేజెస్ మనం పుల్ చేసుకున్నామో లేదా బిల్డ్ చేసుకున్నామో కంటైనర్స్ వర్క్ అవుతాయి. నెట్వర్క్, స్టోరేజ్ కాంపోనెంట్స్ ఇవి సెపరేట్ కాన్సెప్ట్ వస్తుంది. అది కూడా మనం నేర్చుకుందాం. నెక్స్ట్ డోకర్ రిజిస్టరీ. యాక్చువల్లీ డోకర్ రిజిస్టరీలో చెప్పాను కదా! మనము ఒక ఇమేజ్‌ని స్టోర్ చేసుకుంటాం. అది ఎయిదర్ పబ్లిక్‌గా అయినా స్టోర్ చేసుకుంటాం. ప్రైవేట్‌గా అయినా మనం స్టోర్ చేసుకుంటాం. మన ఆర్గనైజేషన్ లెవెల్‌లో మనం వర్క్ చేసే ఇమేజెస్‌ని దాన్ని మనం పబ్లిక్ చేయలేం కదా! ఎందుకంటే ఒక ఇమేజ్‌లో మనకి కంప్లీట్ సోర్స్ ఆఫ్ కోడ్, ఫంక్షనాలిటీస్ అన్నీ ఉంటాయి. సో, ఆర్గనైజేషన్ లెవెల్‌లో ఇమేజెస్ మనం అసలు పబ్లిక్ చెయ్యకూడదు. చెయ్యము కూడా. ఆహ్, మనం పర్సనల్‌గా నేర్చుకునేటప్పుడు, అప్పుడు మనము పబ్లిక్ రిజిస్టర్‌ని యూజ్ చేసుకుంటాం. పర్సనల్‌గా ఇక్కడేంటంటే ప్రైవేట్ అనేది మనము అమౌంట్ పే చేసుకోవాలి. పబ్లిక్ అనేది అమౌంట్ పే మన లెర్నింగ్ స్టేజ్‌లోని మనకి పబ్లిక్ రిజిస్టరీ ఉపయోగపడుతుంది. బట్ ప్రైవేట్ రిజిస్టర్‌ని మనం ఆర్గనైజేషన్ లెవెల్‌లో వాడుకుంటాం. యాక్చువల్లీ మనము డోకర్ హబ్ అని చెప్పాము. డోకర్ హబ్ కాకుండా మనం ఏదైనా క్లౌడ్స్‌తో యూజ్ చేసేటప్పుడు వెదర్ ఏడబ్ల్యూఎస్‌లో యూజ్ చేసేటప్పుడు, క్లౌడ్‌లో గూగుల్ క్లౌడ్‌లో యూజ్ చేసేటప్పుడు అక్కడ మళ్ళీ మనం సెపరేట్‌గా రిజిస్ట్రీస్ ఉంటాయి. అక్కడ కూడా మనము డోకర్ ఇమేజెస్ అనేవి స్టోర్ చేసుకోవాలి. సో, మీరు సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రైవేట్ అనేసరికి మీరు అమౌంట్ పే చేయాలి. పబ్లిక్ అనేసరికి అమౌంట్ అనేది మనం పే చేయక్కర్లేదు. ఐ హోప్ గైస్ మీకు డోకర్ పైన ఒక కంప్లీట్ అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఎవ్రీవన్.